పాడైతుంది. 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడేమో ఒక లెక్క ఉంది, ఇప్పుడు ఒక లెక్క ఉంది. ఊరంతా కొత్త కొత్తగా కొడుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా దెవలాడుకోవాలి నేను? ఇటు వాళ్ళ గిట్ అయితే పోదాం, దెవలాడుకుంటా. చప్పగా తీయగా లేకుండా ఒక మంచి చాయ్ తీసుకురా. ఇదెవడో పిచ్చోన్ లెక్కనే ఉండు, ఈయన అడిగితే కరెక్ట్ తెలుస్తుంది. అరే ఓ పోడా అంత ఆగమాగం ఉన్నావు. ఏ ఊర్రనిది? నా ఊరికే వచ్చి ఏ ఊర్రా నీదని నన్నే అంటావా? ఇంతకు నీదే ఊరే? ఈడు ఇంత కోపానికి వస్తున్నా అంటే ఈడు ఈ ఊరోడే కావచ్చు. గట్ల కాదురా బాబు, గల్లు ఇల్లు అడుగుదామని నిన్ను ఆపిన. ఇగో నాకు మా ఇల్లే తెలియదు, గాలిల్లు గీలిల్లు నాకేం తెలుస్తుంది? అవ్వయి నీ గంజాయి ముఖం మీద అందుగారు. పొద్దుగాల బాగానే దొరికినావు నువ్వు. వచ్చా ముసల్దానా పోయేటట్టు నా పేరు నన్ను తిడుతున్నావేంది? ఏంద్రా నేను ముసల్దాన్నా? నేను ముసల్దాన్నా? ఏడ ముసల్దాన్ లెక్క కనబడుతున్నా? నేను నా అంతలో నేను చాయ్ తాగుతుంటే నువ్వే నాకు అడ్డం పోతున్నావు, అందుకే నిన్ను ఆపడినా. అమ్మ ఈ ముసల్దానికి ఒళ్ళంతా బలుపులాగా ఉంది. ఈరోజు ఈ ముసల్దాన్ని ఊరంతా తిప్పిస్తా. అవును పడుసా అంటే ఎంతకు నువ్వు ఎవరింటికి పోవాలే? అబ్బా అంటివి కానీ అట్లా పిలుస్తుంటే మంచిగా అనిపిస్తుందిరా. ఇక చూడతామ్మి, నేను ఒకళ్ళ ఇంటికి పోవాలరా. వాళ్ళ పేరు నేను మర్చిపోయినా. వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుందిరా. కాదక్క, వాళ్ళ ఇల్లు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, ఎట్లా పోదాం అనుకున్నావు? అవే తెలిస్తే నేను నిన్నెందుకు అడుగుతారా? నాలుముచ్చాడా అవి తెలియకనే నేను నిన్ను అడిగినా. అట్లా కాదక్క, కనీసం వాళ్ళ ఇంటి పేరైనా. ఇంటి పేరు ఏమో ఉండరా, వచ్చి పడైతలేదు. తాళ్ళ పెళ్ళల్లో బొల్ల పెళ్ళల్లో అంటారు వాళ్ళ ఇంటి పేరు. తాళ్ళ పిల్లల్లా? నాకనే తెలియదు. బ్యాగ్ పట్టుకోపోదాం. తెలుసా నీకు? నేను తీసుకుపోతాపా. అబ్బా ఎంత మంచిగా నువ్వు తమ్మి, దేవుళ్ళ లెక్క దొరికినావు. నాకు పావుల కింద వాడేస్తుందా? చెప్తా. నీకు నిజంగానే తలపిల్లలు తెలుసారా? నాకెందుకు తెలియదు, వాళ్ళందరూ నాకు తెలుసు. అయితే పాప బస్సు దిగి 1 గంట సేపు అవుతుంది, ఆకలి పాడవుతుంది. అక్క ఎంతకు నీ కాండ్లా చుట్టాలు ఎవరు ఉన్నారు? ఎవడ పాస్గాడు ఉన్నాడు, నువ్వైతే వారా అదిరా. ఇంతకు నీకు తెలుసా తెలియదా? అమ్మ తోడక్క నాకు తెలుసక్క, కానీ పొద్దున్నే 19 వేసాను అక్క. ఏం అర్థమైతలే. పిరికోడికైనా ధైర్యం వస్తది, పెదోడికైనా పండుగ వస్తది, పిచ్చోడికైనా జ్ఞానం వస్తది, మందులోనే. అయ్యో నీ షిప్పిరి మొఖం వల్ల కట్టే కాదురా. నువ్వేడ దొరికినవరా నాకు పొద్దుగాలే? నువ్వు చూపిస్తావా లేకపోతే నేను వెళ్ళిపోవాలా? ఈ రోజు నీకు నేను చూపించిన కానీ నేను మా ఇంటికి పోతా. కానడు మరి చూపిద్దువు, అంత తిప్పుతుండు. గీరిని 4-5 చుట్లు తిప్పిండు. అరే ఇంతకు నీకు తెలుసా లేదారా ఇల్లు? ఏం మాట్లాడుతున్నావు అక్క? ఈ ఊర్లో నాకు తెలియని వాళ్ళు ఉన్నారంటే అది మా అమ్మ నాన్నే, మిగతా వాళ్ళందరూ నాకు తెలుసు.
పదా నేను చూపిస్తాను. బాడుకో నీకు నీ అయ్యవ్వలో తెలియదు కానీ నాకు మా చుట్టాలు ఇల్లు చూపిస్తావురా నువ్వు. నీకు మీ చుట్టాలు ఇల్లు కావాలి, నువ్వు నా వెనక రావాలి. నడు. ఇంతకీ నీకు మా చుట్టాలు ఇల్లు తెలుసా తెలియదారా? తెలుసు తెలుసు అనుకుంటా ఊరు చుట్టూ అంతా తెప్పించినావు. ఇప్పటికీ 3-4 గంటలు అవుతుంది, ఇంతవరకు చూపిస్తలేవు మా చుట్టాలు ఇల్లు. ఇంతకు నీకు మా చుట్టాలు ఇల్లు తెలుసా తెలియదారా? వసే ముసల్దానా, ఇంతవరకు నాకు మా ఇల్లే తెలియదు, మీ చుట్టాలు నాకేం తెలుస్తుంది? తెలియదా? అసొంటప్పుడు మరి తెలుసు తెలుసు అనుకుంటా ఊరంతా ఎందుకు తిప్పినవురా? మరి లేకపోతే ఏంది? తవ్వలా పోతున్నోడిని ఆపి మరి తిడతావా? అందుకే నేను ఊరు మొత్తం తిప్పించా. ఎంత పని చేసినవురా ఎడ్డి ముండ కొడుక? తిట్టినంత మాత్రాన ఊరంతా తిప్పిస్తావురా నన్ను? తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అడిగినందుకు ఊరంతా తిప్పిస్తావురా నువ్వు ఊరంతా? అరే ఇప్పటికైనా మంచి మర్యాదతో అడుగుతున్నా, నీకు మా చుట్టాలిల్లు తెలుసా తెలియదా చెప్పు. ఓసే నాకు మా ఇల్లే తెలియదే, మీ చుట్టాలు నాకేం తెలుస్తుంది? నువ్వే దేవుడు అడకపో. ఆడుకో ఏదో ఉత్తగా అడిగినందుకు ఊరంతా తెప్పించిండు. నేనే మెల్లగా ఆడుకుంటా పోతా. ఎంత దేవులన్నా కానీ ఇల్లు అయితే దొరుకుతూనే లేదు. ఇంకేడున్నది ఈ ఇల్లు? గిడెవడో పోడున్నాడుగా, ఈ పోరన్ని అడుగుతా. అరే ఎవరు పోడా, నీకు తాళ్ళపల్లి యాకయ్య ఇల్లు తెలుసారా? గదే వాళ్ళ ఇల్లు తెలుసారా నీకు? తెలుసు. జర చూపి దూరారా. నాకు ఒక 10 రూపాయలు చూపిస్తా. నీ 10 కాకపోతే 20 ఇస్తా తీరా. రారా జరా. అరే ఈ సంచి పట్టుకోరా, చెయ్యంతా గుంజు పని అవుతుంది. నీకు 10 రూపాయలు ఇస్తున్నా కదా. అరే ఆగ్రా వస్తున్నా కదా. తాశీలు పాడాడు. ఈడేంది పిచ్చోన్ లెక్క పైకి చూస్తాడు? అన్నా ఓ అన్న, ఏమైంది పిచ్చోన్ లెక్క పైకి చూస్తున్నావు? ఒకసారి పైకి చూడు. కాకొరుతుంది కదే మరి, ఎన్నలేంది మా ఇంటికాడ కాకొరుతుంది ఏందని నాకు అర్థం కాక మీదికి చూస్తున్నా. గది కూడా తెలియదా అన్న? ఇవాళ మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చేటట్టు, అందుకే ఓరుతుంది. కాకొరితే చుట్టాలు వచ్చుడు, పిల్లడ్డం సడ్డం పడుడు, తుమ్మితే భయపడి ఆగుడు, ఇసొంటి నేను నమ్మను. అర్థమవుతుందా అన్నా? కాకొరితే నిజంగానే చుట్టాలు వస్తారు, నా మాట నమ్ము. ఓ ఆంటీ, ఇదే అనిలాండ ఇల్లు. ఓ అన్న మీ చుట్టాలంట. ఎవరురా? ఈమె అన్నా. నేను చెప్పలే. నువ్వరడు వల్లే వచ్చింది. అరే 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 మొగడు పిల్లలు గిట్లా కొట్లాడుకుంటారండి. ఏ చల్, ఆయన పిల్లం కాదు. అవునవును అన్న పిల్లం కాదు, నా పిల్లం. ఏ బాడుకో ఏం మాట్లాడుతున్నావురా? ఏ కాదు నా పిల్లం కూడా కాదు. అబ్బా మీరు మస్తు నాటకాలు ఆడుతురు గాని నువ్వు తలపల్లి కొడుకువే కదా? అవును, నేను తాళ్ళపల్లి యాకే కొడుకునే, కానీ అది నా పిల్లం కాదు. నువ్వు ఎవరో నాకు తెలియదు.
మరి ఇంకేంది అయిపోయా నువ్వు నాకు అల్లుడు అవుతావు ఆమె నాకు బిడ్డ అవుతుంది నీ పెళ్ళం కాదంటావు ఏడికెళ్ళాము అల్లుడు బిడ్డ నువ్వెవరో మాకు తెలియదు నువ్వేమన్నా కావచ్చు కానీ ఈ పిల్ల మాత్రం నా పెళ్ళం కాదు. ఓ అల్లుడు మీ పెళ్ళి అయింది 4 సంవత్సరాలు అయింది కదా నేను మీ పెళ్ళికి వచ్చిన అప్పుడు చూసిన మీ ఇద్దరిని మీ మొక్కలు నాకు మస్తు గుర్తుకున్నాయి నేను మీకు దూరపు చుట్టాన్ని అయితా అప్పుడు చూసిందా అంటే మళ్ళీ ఇప్పుడే మీ మొక్కలు నాకు బాగా గుర్తుకుండి మిమ్మల్ని దేవులాడుకుంటూ వచ్చిన ఈ పిల్ల ముఖము అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్నే ఉంది నువ్వే గోండ్రుకపోలే జరం తుబ్బినావు ఓ చూడు దూరపు చుట్ట వత్తమ్మ నువ్వు 4 ఏళ్ళ కింద నా పెళ్ళికి వచ్చినావో లేదో నాకు తెలియదు కానీ ఈ పిల్ల మాత్రం నా పెళ్ళం కాదు అన్ని పాపిష్టి మాటలు మాట్లాడకు చుట్టం అయితే అలా కూర్చో నీళ్ళాయి బోధిని పోదు కానీ ఈ పిల్ల ఇంటి పక్కన పెళ్ళాము నాకు చెల్లి అవుతుంది నువ్వు ఓరా నడువు ఇంటికి వచ్చి అల్లవాడు ఎక్కడ చుట్టమో కూర్చొని మాట్లాడుకుందాం ఏయ్ అందరి ఇంటికి పట్టుకొచ్చు కదా తీసుకొచ్చిన కాలు కడుక్కోపోతమ్మ తెల్లగా కడుక్కో కాకి ఎంత పని చేసినది చాలు పోయి 1 కిలో అంత చికెన్ పట్టుకురాపో అది ఇచ్చిన 10 రూపాయలు ఆ కిలోనే కలుపు ఇంకేలేగా పోనాడు పట్టుకురాపో నా పేరు బుద్ధిలో పట్టుకురా ఎవరు పడతాలని తీసుకొస్తాడు కడుక్కో తెల్లగా కడుక్కో పండుగనా పండుగ ఎక్కడదే అబ్బా హరిత పక్కకున్నదాన్ని నాకే చెప్పలేవేం పండుగ చేస్తున్నావే ఏ కవిత నువ్వు అన్ని పలిపోయిన మాట్లాడకే ఏ పండుగ ఎక్కడదే పండుగ ఈ ఎండాకాలము ఇంటికి చుట్టాలు వస్తే పండగకి ఇంకేమంటారే ఏంది మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రా సరేనే నేను మళ్ళీ మాట్లాడతా చూసినవా శ్రావణి చుట్టాలు అనగానే దోస్తుని వదిలేసిపోయింది అది అలా చుట్టాలంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో అనుకుంటుంది మరి ఇంకెవరే ఏమోనే ఎవరో దూరపు చుట్టామంట వచ్చినామే నన్ను అందులో నాకు భార్య అనుకుంది నాకైతే మస్తు రవ్వొచ్చింది తెలుసా సరేనే శ్రావణి నేను పోతాం సరే అక్క అవును నాకు తెలియక అడుగుతా నువ్వు నాకు ఏమైతావు అత్తమ్మ అన్నావు కదా అత్తమ్మ నువ్వు నాకు ఎట్లా అత్తమ్మ కావచ్చు ఏమంత దూరం కాదు పిల్లగా నేను మీ నాయనమ్మోళ్ళ అక్కోళ్ళ కోడోళ్ళ అమ్మోళ్ళ యారాల్ని నీకు కాసత్తమ్మని ఓసే ముసల్దానా నువ్వు చచ్చే ముందు నాకు ఇంత దగ్గర చుట్టముందని చెప్పిపోవాయి ఒక్క మాట అన్న అత్తమ్మ మా నాయనమ్మని గుర్తు చేసుకుంటున్నా అవును పిల్లగా ముసళ్ళు అయితే మస్తు మంచిది ఉండే నా పెళ్ళి రాకముందు నేను మీ ఇంటికి వస్తే నాకు చికెన్ తోటి మటన్ తోటి చేపలతోటి 3 పూటల వెట్టంది పంపించకపోయేది ఇంకా మిగిలితే సర్ది కట్టి ఇంటికి పంపించేది నాకు ముసల్ది సచ్చిసారు కానీ పోయేది అందుకే మళ్ళీ వచ్చినావా అంటే మా ముసల్దానికన్నా ఇంకా నేను మంచిగా చూసుకుంటా అని చెప్తున్నా అందుకేగా బుడ్డని చికెన్ పంపించిన వాడు పట్టుకొని వస్తాడు ఇక వద్దొద్దు బిడ్డ నేను చికెన్లకు మటన్లకు ఆశపడే ఏం రాలేదు మీ పెళ్ళైన కాడ నుంచి మీరు మా ఇంటికి రాలే కదా అందుకే నేనే మిమ్మల్ని చూసిపోదామని మీ ఇంటికి వచ్చిన చూసి నువ్వు విడవేటట్టున్నావు చూసి ఎట్లా పోతామంటాను అత్తమ్మ మా ఇంటికి వచ్చిన వాళ్ళకు కడుపు నిండా బువ్వ పెట్టకుండా ఎవరిని పంపించాం తెలుసా మొత్తం మా అయ్యసాలు మా నాయనమ్మ సాలే పడ్డది నాకు ఇదివరదాకానే ఎవరినో చూసి ఈయన పెళ్ళాం అనుకున్నా ఇప్పుడు ఇది కూడా ఈయన పెళ్ళాం కాదని తెలిసింది అనుకో ఈయన నా ఈపే వాళ్ళకి కొడతాడు ఎవరి పిల్ల నువ్వు అత్తమ్మ నువ్వు ఆ పెళ్ళికి నిజంగానే వచ్చినావా లేకపోతే ఇంకేమైనా పెళ్ళికైనా వినవా గోషిగాని పెళ్ళికి నేనెందుకు రాలేదు పిల్లగా నేను నీ పెళ్ళికి వస్తే 11 రూపాయల కట్నం వేస్తే మరి వస్తే దానికి గుర్తుపట్టలేదా ఇవరిదాకానే మీ పెళ్ళికి వచ్చినా నేను ఇంకా గుర్తుపెట్టుకున్నా అవి మాట్లాడుతీవి ఓషిని
నీ పెళ్ళేమే నానయ్య ఈమె మరి చెప్పవేంది రా బిడ్డరా పెళ్లి నాడు ఎట్లున్నావు ఇప్పుడు కూడా అట్నే ఉన్నావు మరి అట్నే ఉంటే గుర్తుపట్లే ఏం చూస్తున్నావు అవి ఎవరనుకుంటున్నావు మాకు చాలా దూరం చుట్టం నాకు అత్త నీకు అమ్మ నడు మందలి దూరంగా ఆపిల్లగా దగ్గర చుట్టాన్నే చాలా దగ్గర చుట్టం ఎంత దగ్గర చుట్టం అంటే మన నాయనమ్మల అక్కల కోడల అమ్మల యారాలు నీకు అమ్మ అవుతుంది నాకు అత్త అవుతుంది ఎంత దగ్గర చూడు నాయనమ్మోళ్ళ అక్కల కోడల అమ్మల యారాలు ఆమె నీకు అత్త ఎందుకు అవుతుంది నాకు అమ్మ ఎందుకు అవుతుంది ఆమె నీకు అమ్మమ్మ అవుతుంది నాకు నాయనమ్మ అవుతుంది ఏం మాట్లాడుతున్నావే అమ్మమ్మ నాయనమ్మ కావాలంటే అవి ముసలిది కావాలి ఆమె ముసల్దాని లెక్కనే ఉందా అమ్మమ్మ నాయనమ్మ కావాలంటే ముసలోళ్ళే గారు వరుసలు అయితే చాలు ఏమో నాకు తెలియదు ఆమె అన్నది నేను అన్నా అయినా చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ అయితేనే మీ ఇంటికి రానిస్తారా అయ్యా అమ్మమ్మ నాయనమ్మ అయితే రానియరా అయినా మా ముసలను ఎవరుగా అంటారు నా సంచిటి ఇయ్యి నేను మా ఇంటికి పోతా ఊకానీలు ఇంటికి వచ్చినామని గట్లెందుకు మాట్లాడుతున్నావు ఇగో నాయనమ్మ ఎవరైతేంది చుట్టమే పా నడుమింట్లోకి పోదాం అనిలు అమ్మకు పోయేమని పట్టుకరాపో వద్దు బిడ్డ నాకు అసంటి ఏమొద్దు నేను అసంటి దాన్ని కాదు నేను తినడానికి ఏం రాలేదురా నేను మిమ్మల్ని చూసిపోతే అందుకొచ్చిన మేము తినబెట్టంది పంపియంగా నాయనమ్మ గట్నే అంటే తీయనిలు పోయేమన్నా పట్టుకురాపో అన్నా తెచ్చినా చికెన్ చికెన్ ఎంత తెచ్చినావురా 2 కిలోలు అన్న మొత్తం ఇంటే పట్టుకొచ్చినావా మధ్యలో ఆయనత పచ్చి పచ్చి తినుకుంటూ వచ్చినావా మొత్తం పట్టుకొచ్చిన మరి ఎందుకు కూర్చున్నావురా పోక ఓ పోరగాళ్ళు ఎందుకు వేషం పెట్టుకోరు ఇప్పుడు మీరు నేను పోదును కదా మిమ్మల్ని చూసినా అయిపోయింది నాకు బస్సు కూడా టైం అవుతుంది నేను పోదును కదా అగో గట్లెందుకంటావు నాయనమ్మ మేము కూడా చికెన్ తినక చాలా రోజులు అవుతుంది నువ్వు వచ్చినవనే కదా చికెన్ తెచ్చిండు తిన్నాక పోదువుతి ఏందో ఏమో పోరా ఈ ఎండకు అస్సలు బువ్వ నోట్లకి కూడా పోనే పోదు అయితే తప్పునాయి ఎండల వాడు వచ్చింది ఆకలి అవుతుండొచ్చు పాపం 10 ఇళ్ళు తిరిగిందట మన ఇల్లు గురించి నాడు తించు తప్పునా అయ్యయ్యో ఇప్పుడు తొందర ఏముంది బిడ్డ తిన్నాంతి కడుకోపో నాయనమ్మ అయింది కూర పోరి గింత కూర నేను ఒక్కదానే తింటున్నా నీ ఒక్కదాని కోసం ఏం కాదు తినాయనమ్మా మేము కూడా తింటాం తీ గదే అంటున్నా గట్లనే నీ మౌనంలో నాయనమ్మ లెక్క సర్ది ఇట్లా కట్టించారు గట్లేం లేదు తీ నాయనమ్మ మనమందం వండినా ఎక్కువ ఏం కాదు నడువు కడుక్కో అక్షయ్ రారా తిందువు మెల్లగా తినరా బాడుకావు ఎన్ని రోజులు అయిందో తినక మా ఇంటి మీద పడ్డావురా మెల్ల తిను వేస్తారుగా నీకే మంచిగా ఉందా కూర ఇంకా ఇలా మసాలా గట్టి వేస్తే ఇంకా మంచిగా ఉండు అవును పెరుగు తోడేస్తారా బయటికి వెళ్ళేస్తారా మీరు బయటికి వెళ్ళే ఓ బిడ్డ సద్దయితే అస్సలు గట్టకూరు చెప్తున్నా ఏమంటుంది ఇన్నవా ఇబ్బంది పెట్టకు సర్ది అసొంటి పెట్టి మళ్ళీ ఏం లేదు
మరదక్కడ మాట వస్తుంది పెట్టంతి నాకు ఒకసారి తినుడే ఇది. కింద అది ఎత్తేసుకో. ఆహా గిన్నె కింద ఎత్తేయాలి మంచిది అంట. మంచిగా తింటున్నా. నాయనమ్మా డబ్బులో పోతున్నావు, 2 రోజులు ఉంటే అయిపోవు కదా. 2 రోజులా? మనిషి వాకాడు కానీ మేమన్నా ఇంకా 2 రోజులు ఉంటుందా? ఆమెకి ఎన్ని పనులు ఉంటాయి? నాకేం పనులు లేవు. మాకున్నాయి, నీకు లేవచ్చు. రేపు తెల్లరంగా లక్క పెట్టది ఫంక్షన్ అడిగి పోవాలి. ఫంక్షన్ ఎక్కడిది? నాకు ఇప్పుడే ఫోన్ చేసిర్రు తింటుండే, అర్థమవుతుందా? ఉంది ఫంక్షన్. పోరా ముసలాన్ని బస్ ఎక్కించి రాపు. పోరాడు ఎట్లా తీసుకొని వదలుకో మంచిగా మళ్ళా రాకు రా. మంచిగా ఉంటారు బిడ్డ.